హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. చూడండి చేపలు ఎలా ఉన్నాయో. మా ఆయన చేపల పులుసు ఇచ్చామని బాగా కోరుకున్నారండి. అందుకని నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినాం చేపల్ని. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా కడిగినామండి చేపలకి. అందులో ఇంగ్రీడియంట్స్ చూడండి. చేపల పులుసుకి కావాల్సినవి నువ్వులు, కొబ్బరి, మెంతి, జీలకర్ర, ఉల్లిపాయలండి. వీటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్కేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి. పులుసులోకి చింతపండు ఉండాలి కదండి, అందుకని చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రెష్గా కడిగిన ముక్కలకి మనం పేస్ట్ చేసుకున్నవన్నీ పేస్ట్ తీసి ముక్కలకి వేసి ఇప్పుడు అందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసిన తర్వాత నెక్స్ట్ చింతపండు రసం మంచిగా ముక్కలకి అన్నీ వేసుకున్నాం కదండి, అన్నిటికీ రసం వేసి మంచిగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి మనం ఖచ్చితంగా. ఇది లేనిది అసలు టేస్ట్ కూడా రాదు. అయినా కూడా ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మరుగుతున్న పులుసులో మనం ఆల్రెడీ చేపలు వేసి అంతా కలిపి పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో అండి నేను చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉందండి. ఆ ఆయిల్ ఇప్పుడు ఇట్లా మరుగుతున్న పులుసులో వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసుకుంటే ఎంతో టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుందండి. అసలు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేయడం చేపల పులుసు చాలా బాగుంటుందండి. అసలు మీరు నమ్మరు. ఈ విధంగా చేసి తిన్న తర్వాత అప్పుడు నేను గుర్తుకొస్తాను. ఎంపీ గార్డెన్లో నిజంగా ఈ విధంగా చెప్పింది అని. చూడండి, ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ.